త్రియేక దేవుని నామమున కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. గడిచిన వారం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరి యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. మరి ఇంతవరకు మనని ఆరాధన నడిపించిన వర్షిప్ టీం వారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం. 2019లో ఈ దేశపు క్రౌన్ ప్రిన్స్ యొక్క కుమారుడు మరి మన యొక్క ఎన్ఈసి చర్చ్ మరి దేవుని మహాకృపను బట్టి బెహ్రాన్ దేశంలో ఎన్ఈసి చర్చ్ స్టార్ట్ చేసి 120 సంవత్సరాలైంది. దేవుని స్తోత్రం. ఈ సంఘము ప్రారంభించడానికి అమెరికా దేశం నుంచి ఒక దైవజనుడు శామ్యూయల్ జ్యూమర్ గారు. శామ్యూయల్ జ్యూమర్, చెప్పండి మరలా. శామ్యూయల్ జ్యూమర్ గారు అమెరికా దేశంలో వరకు ఉన్న ఆధిక్యతలన్నీ కూడా విడిచిపెట్టి ఈ ఎడారి దేశంలో ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అన్ని కంఫర్ట్స్. అమెరికా దేశం నేను విజిట్ చేశాను. అమెరికా దేశంలో చాలా చక్కని కంఫర్ట్స్, చాలా అభివృద్ధి చెందిన దేశం అమెరికా దేశం. అటువంటి అమెరికా దేశం నుంచి భయంకరమైన ఎండ, వేడులు, ఎడారి ప్రాంతము, సరైన వసతులు లేవు. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు జాబ్ చేయడానికి వచ్చిన మనందరికి కూడా అన్ని కంఫర్ట్స్ మనకు ఉన్నాయి కదా. ఆ రోజు 120 సంవత్సరాల క్రితం శామ్యూయల్ జ్యూమర్ గారు ఇక్కడ ఏమి కూడా లేవు. అటువంటి గొప్ప మరి దైవజనుడి యొక్క త్యాగముతో ఈ సంఘము ప్రారంభించబడింది. దేవుని స్తోత్రం. ఆ యొక్క ఎన్ఈసి సంఘములో తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ ఒక సంఘము. దేవుని స్తోత్రం. తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ ప్రారంభించబడి 53 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 53 సంవత్సరాలు. కాబట్టి ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంఘంలో మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి గొప్పదాన్ని దేవుడిచ్చాడు. అయితే దిస్ ఈజ్ ద రికగ్నైజ్డ్ చర్చ్. అంటే ఈ యొక్క దేశ గవర్నమెంటు రికగ్నైజ్ చేసిన సంఘం, ఇది గుర్తింపు ఇచ్చిన సంఘము. ఈ సంఘాన్ని దర్శించడానికి ఒక రోజు క్రౌన్ ప్రిన్స్ గారి కుమారుడు క్రిస్మస్ దినాల్లో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని విష్ చేయడానికి వస్తున్నారని చెప్పినప్పుడు మేమందరం చాలా ఎక్సైట్ అయ్యాం. క్రౌన్ ప్రిన్స్ యొక్క సన్ ఇక్కడికి వచ్చి మనల్ని విష్ చేయడానికి వస్తున్నాడు క్రీస్తు జన్మదిన దినాల్లో అని చెప్పినప్పుడు మేము ఎంతో చాలా ఎక్సైట్ అయ్యాం. ఆయన మేము ఆహ్వానించడానికి బొకేలతో మేమందరం కూడా వెళ్ళి ఆయన ఆహ్వానించి మన యొక్క చర్చ్లోనికి ఆయన్ని మరి ఆహ్వానించడం జరిగింది. ఆయన క్రౌన్ ప్రిన్స్ కాదు, క్రౌన్ ప్రిన్స్ కుమారుడు మాత్రమే. అయితే క్రౌన్ ప్రిన్స్కి ఎటువంటి మర్యాదలు చేస్తారో అవన్నీ కూడా ఆయనకు చేశారండి. ఎందుకో తెలుసా? ఆయన క్రౌన్ ప్రిన్స్ కుమారుడు. క్రౌన్ ప్రిన్స్ కుమారుడు కాబట్టి ఆ తండ్రికి ఏదైతే ఆధిక్యతలు ఉంటాయో అవన్నీ కూడా ఆధిక్యతలు ఆయనకి ఇచ్చారు. అధికారంతో ఆయన ఇక్కడకు వచ్చాడు. అన్ని మర్యాదలు ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే క్రౌన్ ప్రిన్స్ గారి కుమారుడు కాబట్టి. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా రాజులకు రాజు, ప్రభువుల ప్రభు అయిన ఆ యెహోవా దేవుని యొక్క కుమారులం మనం కదా. కుమారులేనా? నమ్ముతున్నారు మీరందరూ? నమ్ముతున్న వారందరూ చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. మనమందరం కూడా ఆ దేవుని యొక్క కుమారులం మనం. అయితే దేవుని యొక్క కుమారులు ఉంటున్న మనకి కొన్ని అధికారాలు మనకుంటాయి, అంతేనా? రాజుగారి కుమారుడికి కొన్ని అధికారాలు ఉంటాయి కదా. రాజుగారు వల్లే తనకని కొన్ని అధికారాలు ఉంటాయి. ఈరోజు దేవుని బిడ్డలు ఉంటున్న మనకు కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి. మనకి చాలా సందర్భాల్లో ఆ అధికారాలు మనము తెలియక మనం ప్రవర్తిస్తున్నాము, తెలియక మనం జీవిస్తున్నాము, తెలియక మనం ప్రవర్తిస్తున్నాము, తెలియక మనం జీవిస్తున్నాము. మరొకసారి మనకున్న అధికారాలు ఏంటి, మనకున్న అధికారములు ఏంటో ఈ దినాన్ని మనం చూడబోతున్నాము. మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని, చిన్న పిల్లలారా
మీరు దేవుని సంబంధులు. మనం అందరం కూడా ఎవరంటే దేవుని సంబంధులము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈరోజు ఎస్తేరు మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మీకు కొన్ని అధికారాలు ఉన్నాయి. మీకు కొన్ని అధికారాలు ఉన్నాయి. ఏమిటి అధికారాలు అని మనం చూస్తున్నాడు. మొట్టమొదటి అధికారము, దేవుడు మనకిచ్చిన అధికారం అంటే విధేయత, ఒబీడియన్స్. ఎందుకంటే దేవుని బిడగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అధికారంతో జీవించాలి. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నా, ఆయన ఏదైనా ఒక అద్భుత కార్యం చేస్తున్నా, ఆయన ఏం చేస్తున్నా సరే అధికారంతో చేస్తునేవాడంట. ఆయన అధికారంతో చేస్తున్నట. వారందరూ అడుగుతునేవారు, నీ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని. నీ అధికారము ఎక్కడి నుంచి? తండ్రి దగ్గర నుంచి, పైనుంచి వచ్చిన అధికారం. ఈరోజు మీకు కూడా ఆ అధికారము ఆ తండ్రి ద్వారా, ఆ దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అధికారంతో మాట్లాడాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు అధికారంతో ఆయన చేశాడు. అందుకే వాళ్ళందరూ కూడా బొర్ర పట్టుకుని ఈయనకి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వారందరూ కూడా ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు ఉంటున్న మనకు దేవుడు మనకి అధికారం అనుగ్రహించాడు. ఆ అధికారం ఏంటంటే విధేయత. అధికారం ఏంటి? విధేయత. ఒకానొక సందర్భంలో మరి సమూయేలు గారు సౌలును ఉద్దేశించి, ఇశ్రాయేలుకు మొదటి రాజుగా సౌలు ఉన్నాడు. దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆ శత్రువులను జయించిన తర్వాత శపితమైన దాటిని నువ్వేమి కూడా తీసుకుని వద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరికి? సౌలుకి. అయితే సౌలు అటు రీతిగా చేయలేదు. సౌలు అటు రీతిగా చేయకుండా అక్కడ కొన్ని శ్రేష్టమైన వాటిని అతడు ఉంచివేశాడు. ఆ రాజును కూడా చంపలేదు. అప్పుడు సమూయేలు సౌలు గారితో పలికిన ఈ మాట ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, అందుకు సమూయేలు యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన, ఒక్కసారి ఆలండి, దేవుణ్ణి మనం ప్లీజ్ చేయడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం కదా. దేవునికి అర్పణలు అర్పించి దేవుణ్ణి మనం ప్లీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు ఎవరు? సమూయేలు గారు సౌలుని ప్రశ్న వేస్తున్నాడు. చెప్పండి, మరి చదవండి. ఆజ్ఞను ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకటి ఆలోచించేయాలి. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనందరం కూడా దేవుణ్ణి సంతోషింపచేస్తూ ఈ లోకంలో అధికారంగా మనం జీవించాలంటే దేవుని విధేయత చూపించాలి. ఎలా ఉండాలి? దేవునికి విధేయత చూపించాలి. దేవుని యొక్క మాటలు వింటూ ఆయనకు మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుని ఎప్పుడైతే నువ్వు విధేయతగా జీవిస్తావో నువ్వు దేవుని కుమారుడివి, లేకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు. దానికి చక్కని ఉదాహరణ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు జీవితం. దానికి చక్కని ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి అధికారంతో వచ్చాడు. కానీ ఆయన అధికారము జీరో. అదేంటి పాస్టర్ అలా అంటున్నారని? ఎస్, ఆయనకు అధికారం ఉన్నది. ఆ అధికారము తండ్రి ద్వారా ఈయనకు వచ్చింది. అందుకే తండ్రికి చెప్పకుండా ఏదీ చేయలేదు. తండ్రి ఏదైతే చెప్పాడో అదే ఈ లోకంలో చేశాడు. ఆయన చేశాడు. కాబట్టి ఆయన అధికారం ఏంటంటే విధేయత. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారం ఏంటి? విధేయత. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణానికి దగ్గర అవుతున్న సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నీ చిత్తము సిద్ధించునుగాక. అంటే నీ చిత్తమే నెరవేర్చబడునుగాక అని చెప్తున్నాడు.
అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో సొంత ఇష్టాలు ఏమి కూడా లేవండి. సొంత ఇష్టాలు ఏమి కూడా లేవు. తండ్రి యొక్క మాట వినడం, తండ్రి మాటకు విధేయత చూపించడం, తండ్రి ఏదైతే చెప్పాడో అదే చేయడం అంట. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కుమారుడై ఉండి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడంట కదా. వాక్యం చెప్తుంది కదా. వాక్యం చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును. కాబట్టి ఈ లోకంలో ఇక్కడ మనం జీవిస్తున్న మనందరం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించొద్దు. అది నీ అధికారంతో ఈ లోకంలో జీవించడం అంటే ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి విరుద్ధంగా అసలు ప్రవర్తించొద్దు. దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించు. నువ్వు ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా, నీ జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే, ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా సరే, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఎప్పుడూ వెళ్ళకు. అది యేసుక్రీస్తు ఈ లోకంలో ఆ అధికారంతో ఆయన జీవించాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుని సంతోషంగా జీవించాలి. అదే భక్తులైన దావీదు చెప్తున్నాడు. భక్తులైన దావీదు ఏం చెప్తున్నాడు చూడండి, కీర్తన 46వ వచనము మరి 8వ వచనం చూడండి. నువ్వు కోరటం లేదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు, దహన బలునైనను పాప పరిహార బలునైనను నీవు తెమ్మనలేదు. 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కాబట్టి భక్తుడైన దావీదు దేవునికి విధేయుడిగా జీవించాడు. దేవునికి విధేయుడిగా ఆయన జీవించాడు. అబ్రహాము దేవునికి విధేయుడిగా జీవించాడు. అబ్రహాము దేవునికి విధేయుడిగా జీవించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఒకనొక దినాన దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక కుమారుణ్ణి నీకు అనుగ్రహించాను కదా, నాకు బలి ఇచ్చానడు. అంతే. అబ్రహాము బాధపడినట్టుగా, శారా గారు ఇద్దరు రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకున్నట్టుగా ఏమన్నా మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ సమాచారం ఉందా? ఏమీ మాట్లాడలేదు. కుమారుడు తీసుకుని బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. సంపూర్ణ విధేయత. ఈరోజు నువ్వు దేవుని చిత్తము కొరకు సంపూర్ణ విధేయత కలిగి జీవించాలి. అదే దేవుని అధికారము. రెండవదిగా చూసినప్పుడు విశ్వాసకున్న రెండవ అధికారం ఏమిటంటే దేవుని మీద నమ్మకం. విశ్వాసకున్న రెండవ అధికారం ఏంటి? నమ్మకం. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో జీవిస్తుంటావో సాతాను వాడు బెంబేలెత్తిపోతాడు. తెలుసా నువ్వు స్ట్రాంగ్ ఫెయిత్ తోటి ఉన్నావు అనుకోండి, ఎన్ని శ్రమలు వచ్చినా సరే నువ్వు నిలకడగా ఉన్నావు, బెదరట్లేదు, కంగారు పట్టలేదు, ఏడవట్లేదు. చేస్తున్నారా? దానికి ఆపోజిట్ అన్నీ ఇవన్నీ. విశ్వాసం లేదనుకోండి బెదిరిపోతావు, విశ్వాసం లేదనుకోండి ఏడుస్తావు, విశ్వాసం లేదనుకోండి కృంగిపోతూ ఉంటావు. విశ్వాసం అంటే కృంగిపోవు, విశ్వాసం అంటే ధైర్యంగా ఉంటావు, విశ్వాసం అంటే దేవునికి అప్పగిస్తావు. కానీ విశ్వాసం లేకపోతే కృంగిపోతావు, ఏడుస్తుంటావు, భయంతో ఆందోళనతోనే ఉంటావు. కాబట్టి విశ్వాసం అనేది మన జీవితంలో ఒక అధికారం. అది విశ్వాసం అనేది మన జీవితంలో ఒక అధికారం. ఆ అధికారంతో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు సాతాను నిన్నేమాత్రం కూడా టచ్ చేయలేడు. సాతాను నిన్నేమాత్రం కూడా నిన్ను టచ్ చేయలేడు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంటంటే విశ్వాసం అని చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. చదవండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును. చాలమ్మా. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును. దేవుని స్తోత్రం. చూసారా, ఇది అధికారమా కదా?
అంటే దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో అద్భుతాలు చేసి ఉన్నాడు, ఈరోజు నువ్వు చేయగలవు. ఈరోజు నీ ద్వారా చేయగలడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు కాబట్టి అద్భుతాలు నీ ద్వారా దేవుడు చేయిస్తున్నాడు. ఈరోజు దేవుడు ఆ అధికారాన్ని మనకిచ్చాడు. అద్భుతాలు చేసే గొప్ప అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అది ఒక్కటే, ఆయన మీద విశ్వాసం ఉంచాలంతే. మరొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఒకరోజు ఆయన శిష్యులతో ఇలాగ ప్రయాణం వెళ్తుంటే ఒక అంజూరపు చెట్టుని ఇలా చూశాడు. అంజూరపు చెట్లు కాయలు లేవు. వెంటనే చెప్పించాడు దేవుడు. వెంటనే మాడిపోయింది చెట్టు, వెంటనే మాడిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ఒక పాఠాన్ని వారికి నేర్పాడు. ఏమిటి ఆ పాఠం అని చూసినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయము 21, 22 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 20 నుంచి కూడా చూడండి. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు అంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండినెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుటకును మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పినలా. అంతే కదా, దేవుడు అధికారం ఇచ్చాడా? ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు జరిగినట్టు నువ్వు కూడా చేయగలవు. నీకు దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉందనుకోండి, ఈ కొండ యేసు నామమున అడుగుతున్నాను, ఈ కొండ ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ పడిపో. ఈ కొండ ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ, దానికి ఏం మంత్రాలు అవసరం లేదు. యేసు నామమున పడమంటే పడుతుంది. అది దానికి ఏం కావాలి? విశ్వాసం. ఆవాకించంత విశ్వాసం. అంటే మనలో ఆ విశ్వాసం లేదు. ఈరోజు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు పొందుకోలేకపోవడం కారణం ఏంటి తెలుసా? విశ్వాసం లేదు. మనకి విశ్వాసము లేదు. మరి ఆ రోజు అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉందండి. దేవుడు చెప్పాడు, 75 సంవత్సరాలు చెప్పాడు, నేను నీ సంతానాన్ని గొప్పగా ఆశీర్వదిస్తానని. లేదు, అసలు సంతానం లేదు ఆయనకి. 75 సంవత్సరాల సంతానము లేదు. కానీ దేవుడు ఆయనకి సంతానం ఎప్పుడు ఇచ్చాడండి? 100వ సంవత్సరం ఇచ్చాడు. 100వ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. 25 సంవత్సరాల ప్రయాణంలో ఎంతగా విశ్వాసంలో స్ట్రాంగ్ ఉన్నాడో చూడండి. ఈరోజు నీ విశ్వాసయాత్రలో నువ్వు బలంగా ఉన్నావా? నీ జీవితంలో అద్భుతాలు నువ్వు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీలో ఆ అధికారాన్ని ఉపయోగించుకోవడం తెలియక, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము లేకపోతే. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలకి అతను కారణభూతుడయ్యాడు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చే రెండో అధికారం ఏంటి తెలుసా? విశ్వాసము. ఆయన ఏం చెప్తున్నాడంటే, నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్తున్నాడు. కాబట్టి నీకున్న రెండవ అధికారం విశ్వాసము. నీకున్న రెండవ అధికారము విశ్వాసము. విశ్వాసంతో అద్భుతాలు నువ్వు చేయగలవు. కాబట్టి నీ అధికారాన్ని ఉపయోగించుకో. రెండవది, మూడవ అధికారం చూసినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన మూడవ అధికారం ప్రార్థన. మూడవ అధికారం ప్రార్థన. ప్రార్థన ద్వారా నీవు అద్భుతాలు నువ్వు కూడా చేయగలవు. దేవుడు ఆ శక్తిని ఇస్తున్నాడు నీకు. ప్రార్థన ద్వారా నువ్వు కూడా అద్భుతాలు చేయగలవు. ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనము ప్రార్థనలో శక్తి లేని ప్రార్థన చేస్తుంటాం. మనం శక్తి లేని ప్రార్థన చేస్తుంటాం. ఆ శక్తి లేని ప్రార్థన వల్ల ఆ ప్రార్థన ఫలించు. కొన్ని సందర్భాలు ప్రార్థన చేయం. పాస్టర్ గారు మీరు ప్రేయర్ చేయండి, సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి, బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి. మరి మీరు ఎప్పుడు చేస్తారు ప్రార్థన? మీరు ప్రేయర్ చేస్తే దేవుడు విండా? మీరు ప్రేయర్ చేస్తే దేవుడు విండా? వింటాడు కదా. మరి ఎందుకు చేయరు? మీ ప్రార్థనలో శక్తి లేదు. ఎందుకంటే మీరు విశ్వాసంతో ప్రార్థన చేయట్లా. మీరు విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా అది అనుగ్రహిస్తానని చెప్పాడు కదా. కానీ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయట్లా, విశ్వాసంతో ప్రార్థన చేయట్లా. మరి భక్తుడని ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే కదా. భక్తుడని ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందంట.
వర్షాలు. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందంట. మళ్ళా ప్రార్థన చేస్తే వర్షం వచ్చిందంట. మరి అద్భుతం కదా! ఎలా సాధ్యమైంది ఇది? ప్రార్థన ద్వారా. ఎలా సాధ్యమైంది ఇది? ప్రార్థన ద్వారా. మరి ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే పైనుంచి దిగొచ్చాడా? దిగి రాలేదే. మనలాంటి స్వభావం కలిగిన, అదే కదా వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చూసినట్లయితే, ఏలియా మనలాంటి స్వభావం గలవాడై అతని ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి వర్షింపలేదు. చూసారా, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడంట. మనలో చాలా సందర్భాల్లో ఆ పట్టుదల ఉన్నదండి. ప్రార్థనలో మొక్కుబడి ప్రార్థన. దేవా నాకు ఇది దయచేయి. చాలా సందర్భాల్లో మనము ఆసక్తితో కూడిన ప్రార్థన, అంగలార్పుతో కూడిన ప్రార్థన, కన్నీరుతో కూడిన ప్రార్థన లేనప్పుడు అద్భుతాలు జరగవు. మీరు ఎంత ప్రార్థన చేసినా జరగవు. హిజ్కియా తను మరణించబోతున్నాడని విషయం తెలిసింది హిజ్కియాకి మరణించబోతున్నాడని విషయం తెలిసింది. ఎలా ప్రార్థన చేశాడు? గోడ వైపు తిరిగి కన్నీటితో. వెంటనే దేవుడు మనసు కరిగిందా? దేవుని మనస్సును మార్చుకునే విధంగా దేవుడిని మనస్సుని కరిగింపచేశాడు. అతని కన్నీరు ప్రార్థనకు దేవుడు, నీ ప్రార్థన నాకు వినబడింది, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకొక 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని పొడిగిస్తున్నాను. మరి నిజమే కదా, మనలాంటి మానవుడే కదా, మనలాంటి స్వభావం కలిగిన వాడు కదా. అంటే ప్రార్థనకి అంత శక్తి ఉన్నదా? ఎస్, ప్రార్థనకు అంత శక్తి ఉన్నది. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు. హన్నా ప్రార్థన చేయగా దేవుడు తన గర్భాన్ని తెరిచినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అధికారంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, ఏమాత్రం కూడా సందేహించకుండా ప్రార్థన చేయి. దేవా నా దేవుడు నాకు చేస్తాడని చెప్పి ఎప్పుడైతే అటువంటి స్థిరమైన, బలమైన, పౌరుషమైన ప్రార్థన కలిగి నువ్వు ఎప్పుడైతే అధికారంతో ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు చూస్తావు. నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, నీ అనారోగ్య పరిస్థితుల్లో అద్భుతాలు చూస్తావు. కాబట్టి దినాన ఇక్కడ కూడిన మనందరం కూడా దేవుడిచ్చే అధికారాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. దేవుడిచ్చే అధికారాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. అట్టి ఆసక్తితో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన, అంగలార్పుతో కూడిన ప్రార్థన మనం చేయలేకపోతున్నాము. అందుకే అద్భుతాలు మన జీవితంలో మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి మూడవదిగా చూస్తున్న అధికారం, ప్రార్థన ద్వారా అద్భుతాలు మనం చేయగలము. అది దేవుడిచ్చిన అధికారము. నాలుగవదిగా చూసినప్పుడు దేవుడిచ్చిన వాక్యము. ఆ దేవుడిచ్చిన వాక్యం ద్వారా అనునిత్యము కూడా మనము జీవిస్తున్నట్లయితే నిన్ను దేవుడు శక్తి గలవాడుగా చేస్తాడనమాట. ఎందుకంటే ఈ లోకంలో జీవించడానికి దేవుని జ్ఞానం కావాలి మనకి. ఈ లోకంలో జీవించడానికి మనకి దేవుని జ్ఞానం కావాలి. ఎందుకంటే దేవుని జ్ఞానం లేకపోతే సాతాను నిన్ను బురిడి కొట్టించేస్తుంటాడు, సాతాను నిన్ను పడగొడుతుంటాడు, సాతాను నిన్ను మోసం చేస్తుంటాడు. పాప ఆ రోజు అవ్వమ్మను ఆ విధంగానే మోసం చేశాడు. కాబట్టి ఈ మోసగాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పనులు చేస్తున్నాడు. ఈ మోసగాడికి ఏజెంట్స్ కూడా ఉన్నారు. వారందరూ ఏం చేస్తారంటే నిన్ను నన్ను కూడా మోసగించటం అన్నమాట. అనేకమైన మాటల చేత మోసగిస్తాడు, అనేకమైన మాటల చేత నిన్ను మోసగిస్తుంటాడు. నీ వాక్యం తెలియదు అనుకోండి, మోసపోతుంటాడు. చాలామంది ఇక్కడ బేరం దేశం వచ్చినప్పుడు పాపం వారికి ఉన్న వీసా సమస్యల గురించి, వారికి ఉన్న ఇబ్బందుల గురించి సరైన అవగాహన లేనప్పుడు ప్రతి ఒక్కరిని నమ్మేస్తుంటారు కదా. డబ్బులు తీసుకెళ్ళి, అమ్మా నీకు నేను 500 దినాలు ఇస్తున్నాను, నాకు వీసా వేయించే అంతే. అది వీసా పడుతుందో లేదో తెలియదు, కానీ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. ఇక్కడున్న లా గురించి కానీ, ఇక్కడున్న పరిస్థితుల గురించి అని వాళ్ళకి అవగాహన లేకుండా వారు కొంతమంది నమ్ముతూ ఉంటారు. సాతాను కూడా మనము విశ్వాసం, దేవుని యొక్క వాక్యం మనకు తెలియదు అనుకోండి, సాతాను నిన్ను ఏం చేస్తుంటాడంటే నిన్ను కూడా మోసం చేస్తాడు. అందుకే దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించుడి, జాగ్రత్తగా చూసుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ప్రభువైన యేసుక్రీస్తు కూడా వాక్యం చేతే సాతాన్ని ఎదిరించాడు. ఆయన వాక్యం చేతే సాతాన్ని ఎదిరించాడు. ఎందుకంటే ఆ సాతాను వచ్చి అనేకమైన మాటలు చెప్తుంది, సాతాను వచ్చి శోధిస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చేత సాతాన్ని ఎదుర్కొన్నాడు, వాక్యం చేత సాతాన్ని జయించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ లోకంలో నువ్వు ఆత్మీయంగా జీవించే స్థితిలో ఉన్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్న వాడిగా ఉంటున్నట్లయితే నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నవాడు, నీ వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. నీలో వాక్యం లేదనుకోండి, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్లు లెక్క. నీలో వాక్యం లేదనుకోండి, వాక్య అవగాహన లేదు. వాక్యం ఎక్కడ ఉండాలండి? వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అంటే అనుదినము కూడా వాక్యాన్ని పఠిస్తూ, అనుదినము వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆ వాక్యాన్ని ఇక్కడ భద్రం చేసుకున్నాం అనుకోండి, సాతాను వచ్చి, సాతానికంట వాక్యం చెప్తుంది కదా, కొన్ని తంత్రాలు ఉన్నాయంట. సాతానికి కొన్ని తంత్రాలు ఉన్నాయంట. రకరకాల తంత్రాలతో నిన్ను మోసం చేయడం ప్రయత్నం చేస్తాడు. నీకు వాక్యం తెలిసిందనుకోండి, నువ్వు పడిపోవు. నీకు వాక్యం తెలిసిందనుకోండి, నువ్వు మోసపోవు. వాక్యం ఎప్పుడైతే తెలిసిందో, వాక్యం ద్వారా ఏం చేస్తుంటే దాన్ని ఎదిరిస్తావు. దాన్ని నువ్వు ఎదిరిస్తావు. దేవుని వాక్యం అదే తెలుస్తుంది. నువ్వు సాతాన్ని ఎదిరించాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వానిని ఎదిరించండి. విశ్వాసంలో స్థిరులై ఎవరిని ఎదిరించాలంట? సాతాన్ని. వాడు ఎవరిని మృంగుదనా, ఎవరిని పడకూడదరా, ఎవరిని మోసం చేద్దారని వాడు ఎప్పుడు కూడా తిరుగులాడుచున్నాడు. విశ్వాసంతో నువ్వేం చేయాలంటే, వాక్యం చేత నువ్వేం చేయాలంటే వాడిని ఎదిరించాలి. వాడిని ఎదిరించాలి, లేకపోతే నిన్ను పడగొడతాడు, లేకపోతే వాడు నిన్ను. ఇంకో సంగతి తెలుసా? సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నాశనం చేయడం ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే దేవుని వాక్యం వారికి తెలియదో, దేవుని శక్తి వారిలో లేదో, వారు సాతాను మాట లొంగిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సాతాను ఏం చేస్తారు తెలుసా? నువ్వు చచ్చిపో 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 అని చెప్తూ ఉంటాడు. ఈ లోకంలో అనేక మంది అటువంటి ఆత్మహత్య చేసుకున్నారు చూసారా? వాళ్ళు చనిపోవడానికి ప్రేరేపించేది ఎవరో తెలుసా? సాతానేనండి. సాతాను. నీకు వచ్చిన ఒక సమస్యలో ఏం చేస్తాడంటే సాతాను, నువ్వు బ్రతకడం వేస్ట్ అని చెప్తాడు సాతాను. దేవుడైతే నిన్ను రక్షించడానికి పైనుంచి దిగు వచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. సాతాను ఏం చేస్తాడంటే నిన్ను నశింపచేయడానికి, నిన్ను ఎప్పుడు మునిగిదన ఎప్పుడు పడవేదని చూస్తాడు. కాబట్టి ఈ దినాన దేవుని వాక్యం తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అనునిత్యము దేవుణ్ణి మనం వాక్యం ద్వారా మనము దేవునితో మాట్లాడుతుండాలి. కాబట్టి 4వ అధికారం ఏంటంటే దేవుని యొక్క వాక్యముతో సాతాను మనము ఎదిరించాలి. 5వ అధికారం ఏంటి? దేవుడు మనకిచ్చిన 5వ అధికారం ఏంటంటే పరిశుద్ధాత్మ. 5వ అధికారము పరిశుద్ధాత్మ. దేవుడు మనకు అనుగ్రహిస్తాను. ఆయన చెప్తున్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటాను మీ కొరకు ఆదరణకర్తను పంపించమని. ఆ ఆదరణకర్త మీకు అన్నీ బోధిస్తాడంట. అదే కదా చెప్తున్నాడు. ఆ ఆదరణకర్త మీకు అన్నీ కూడా బోధిస్తాడు. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు, అవన్నీ కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడంట. అంటే ఈ లోకంలో మనం జీవించడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ ఎవరంట? దేవుని. అంటే దేవుని ఆత్మ లేదనుకోండి, నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తె నువ్వు కాదు. దేవుని కుమారుడుగా నువ్వు ఉన్నావంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే ఈ గిఫ్ట్ అందరికీ దేవుడు ఇస్తాడు, మనందరికీ ఇస్తాడు. ఏ విధంగా వస్తుందో ఆ గిఫ్ట్ మనం చూసినప్పుడు, ఎవరైతే నిజమైన పశ్చాత్తాపం కలిగి పరిశుద్ధమైన బాప్తిస్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి దేవుడు అనుగ్రహించే వరం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇస్తున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే పేతురు భక్తుడు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును
యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనే వరము అందరికీ దేవుడిస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా బైబిల్లో కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మను డబ్బు చేత కొనడానికి కూడా ప్రయత్నం చేశారు. పరిశుద్ధాత్మను డబ్బు చేత కొనడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ అనేది ఒక పాస్టర్ గారికి పరిమితం కాదు, ఒక దైవజనుడికి పరిమితం కాదు. ఆత్మవరాలు నీ పరిశుద్ధాత్మ ఈరోజు నీకు కూడా దేవుడిస్తాడు. నువ్వు ఆయన అడిగినప్పుడు, నువ్వు అడిగినప్పుడు, నువ్వు మారు మనసు పొంది పాప పశ్చాత్తాపం పడి పరిశుద్ధమైన బాప్తిసాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దేవుడు నీకు అనుగ్రహించేది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తా అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నవారు ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది. నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో ఆ పరిశుద్ధాత్మ నీకు నడిపిస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉంటావో అద్భుతాలు చేయగలవు. శాంసన్ యొక్క జీవితాన్ని చూసినప్పుడు దేవుని ఆత్మ అతనిలోనికి వచ్చినప్పుడు సింహాన్ని చీల్చి చెండాడేశాడంట. సింహాన్ని చీల్చి, అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ అతనిలోకి వచ్చింది కాబట్టి ఆ యొక్క సింహాన్ని చీల్చి చెండాడేశాడంట. ఈరోజు నీకు అంత శక్తిని ఇస్తాడు. అయితే దేవుని దగ్గర నుంచి ఆ అధికారాన్ని పొందుకున్నప్పుడు నీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు అని చేస్తాడు. కాబట్టి దేవుడిచ్చే 5వ అధికారం నీకు ఏంటంటే పరిశుద్ధాత్మ. దేవుడిచ్చే 5వ అధికారము పరిశుద్ధాత్మ. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో దేవుడిచ్చిన అధికారం ఏంటంటే సాతాను మీద అధికారం ఇస్తున్నాడు, మరణం మీద అధికారం ఇస్తున్నాడు. అంతమంది కాదు, రోగముల మీద కూడా నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. ఏ విధంగా దేవుడు అధికారం ఇస్తున్నాడు? దేవుని నామాన్ని నువ్వు స్మరించినప్పుడు, దేవుని నామం అది ప్రకటన చేసినప్పుడు అది ఖచ్చితంగా దేవుని నామం ద్వారా ఆ అద్భుతాన్ని పొందుకోగలవని వాక్యమే సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మాట సెలవిస్తున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భాన్ని గమనిస్తాం. ఆ సందర్భం ఏంటి చెప్పండి, నేను చెప్తాను. ఆ సందర్భం ఏమిటి అని చూసినప్పుడు పేతురు గారు, యోహాను గారు శృంగారం అనే దేవాలయానికి ఆయన వెళుతున్నారట. వెళుతున్న సమయంలో ప్రార్థనకు వెళుతున్నారు. వాళ్ళు 3 గంటల సమయంలో ప్రార్థనకు వెళుతున్న సమయంలో అక్కడ ఒక కుంటివాడు అక్కడ కూర్చొని ఉన్నాడంట. అక్కడ కుంటివాడు అక్కడ కూర్చుని ఉన్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడంట. భిక్షం ఎత్తుకుంటుంటే ఇతని దగ్గరికి పేతురు గారిని చూశాడు. పేతురు గారిని చూసి అయ్యా అని ఇలా అంటున్నాడు అనమాట. అంటే ఆయన చూసి ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి అయ్యా అన్నారు. బాబు, నా దగ్గర వెండి బంగారం లేవమ్మా, నా దగ్గర వెండి బంగారాలు లేవు. అయితే యేసు నామమున నువ్వు లేచి నిలబడు అని చెప్పి. చూడండి ఆ వాక్యం చూడండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పింది. పేతురు గారి దగ్గర ఉన్నదేంటి? దేవుని శక్తి. పేతురు గారి దగ్గర ఉన్నది దేవుని అధికారం. పేతురు గారి దగ్గర ఉన్నది దేవుని యొక్క అధికారంతో చెప్తున్నాడు, నువ్వు లే. పేతురు గారి దగ్గర ఉన్న అధికారంతో చెప్తున్నాడు, నువ్వు లే అని చెప్పిన వెంటనే అతను లేచి నిలబడినట్టుగా మనం చూస్తున్నాము. నా దగ్గర ఉన్నదే, నాకు కలిగిందే నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఈరోజు నీకు కూడా అధికారం దేవుడు ఇస్తున్నాడు. నువ్వు యేసు నామమున లేచి నిలబడమన్నప్పుడు లేచి నిలబడతాడు. నీకు ఆ విశ్వాసం ఉన్నప్పుడు, నీకు ఆ ప్రార్థనా శక్తి ఉన్నప్పుడు, ఖచ్చితంగా యేసు నామమున నువ్వు గద్దించినప్పుడు, ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు బంధిస్తావో పరలోకంలో అది భూమి మీద కూడా అది జరుగుతుందని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఈరోజు దేవుడిచ్చిన అధికారం ఏంటంటే నువ్వు దురాత్మలను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇస్తాడు. దురాత్మలను వెళ్ళగొట్టే అధికారాన్ని దేవుడు ఇస్తాడు. స్వస్థత చేసే అధికారం నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మరణం మీద కూడా నీకు అధికారాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ఆ చివరి కమిషన్ ఇదే మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు చూసినట్టయితే నమ్మిన వారికి ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టదు. చూసారా? అంటే ఈరోజు దయ్యములు వెళ్ళగొట్టే అధికారము మానవునికి ఉన్నదంటే అది ఎలా వస్తుంది? యేసు నామమున. శాంసునీల్ ద్వారా నువ్వు దయ్యములు వెళ్ళవు. శాంసునీల్ పాస్టర్ గారు అయినా సరే దయ్యములు వెళ్ళవు.
యేసు నామమున దయ్యమును వెళ్ళిపో అంటే అది జరుగుతుంది. అంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. యేసు నామమున దయ్యమును వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయి. తర్వాత కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను అంటే అంటే పాములు మన అంటే ఆ పాములు విషంతో మనల్ని కాటు వేసే పాములు, అంటే మనకేమి హాని చేయలేవు. తర్వాత మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. కాబట్టి ఈరోజు అధికారాన్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు, స్వస్థత చేసే అధికారం, అపవిత్రాత్మను వెళ్ళగొట్టే అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడు. అది ఏ విధంగా సాధ్యమంటే యేసు నామమున, యేసు నామమున నువ్వు ప్రార్థన చేసినప్పుడు, యేసు నామమున ప్రకటన చేసినప్పుడు, యేసు నామమున అడిగినప్పుడు అది దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకున్న అధికారం విధేయత, ఈరోజు నీకున్న అధికారము విశ్వాసము, ఈరోజు నీకు ఉన్న అధికారము ప్రార్థన, ఈరోజు నీకున్న అధికారము వాక్యము, ఈరోజు నీకున్న అధికారము పరిశుద్ధాత్మ. వీటన్నిటి ద్వారా యేసు నామమున ఈ లోకంలో అధికారం జీవించు. ఎక్కడికి వెళ్ళినా అవన్నీ కూడా నీకు ఎదురు రావు. యెహోషువకు అదే చెప్తున్నాడు, ఎవరు కూడా నీ ఎదుట నిలవలేరు అని చెప్తున్నాడు. ఎస్, యెహోషువ ఎదుట ఎవ్వరు నిలబడలేకపోయారు, ఎందుకంటే దేవుని అధికారం అతనికి ఇవ్వబడింది, దేవుని అధికారం అతనికి ఇవ్వబడింది. ఈరోజు శక్తి గల వ్యక్తిగా జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ అధికారాలు నీకు కావాలా? అయితే దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకో, దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకో. యెహోషువ అటు రీతిగా సమర్పించుకున్నాడు. అందుకే గొప్ప గొప్ప విజయాలు. మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా జరిగితే, యెహోషువ ద్వారా యొర్దాను నదిని 2 పాయలుగా దేవుడు చేశాడు. ఆ యెరికో గోడలను పడగొట్టాడు. అది సాధ్యమైంది దేవుని అధికారం ద్వారా, అది సాధ్యమైంది దేవుని అధికారం ద్వారా. ఈరోజు నీ జీవితంలో అది సాధ్యమవుతుంది, ఈరోజు నీ జీవితంలో అది సాధ్యమవుతుంది. దేవుని అధికారాన్ని పొందుకున్నప్పుడు, దేవుని అధికారాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేస్తాడు, నువ్వు విశ్వసించినప్పుడు అద్భుతాలు చేస్తాడు, నీ వాక్యం ద్వారా అద్భుతాలు చేస్తాడు, ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా అద్భుతాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో